వెల్కమ్ టు సెల్ న్యూస్. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి. అనధికార కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు విఫలం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో వందలాది ఇంటర్ బోర్డు గుర్తింపు పొందని కళాశాలలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. ఏఐవైఎఫ్ 15 రోజులుగా అనధికార కళాశాలలో అడ్మిషన్లు, తరగతులు నిర్వహిస్తున్న అంశాలపై చేపట్టిన సర్వే నివేదికను బోర్డు కార్యదర్శి శృతి ఓజాకి అందజేత ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్. అనధికార కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు విఫలం చెందిందని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో వందలాది ఇంటర్ బోర్డు గుర్తింపు పొందని కళాశాలలు ఉన్నాయని, కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడం అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రి, కల్లూర్ ధర్మేంద్రలు సంయుక్తంగా మాట్లాడారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 200కు పైగా జూనియర్ కళాశాలలు ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని భవనాలలో ఫైర్ సేఫ్టీ, ట్రాఫిక్ ఎన్ఓసీ లేకుండా మల్టీ ఆక్యుపెన్స్ వ్యాపార భవన సముదాయాలలో అనధికారికంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై శ్రీ చైతన్య, నారాయణ, రిసోనెన్స్, విజ్ఞాన్ వేదాంత్, ఎస్ఆర్ గాయత్రి, చైతన్య హబ్, ఇంపల్స్ తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని, కానీ తరగతులు నిర్వహించిన కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహించారని అన్నారు. మేము ఫిర్యాదు చేస్తే జిల్లా స్థాయి అధికారులు సదరు కళాశాల యాజమాన్యాలకు ముందుగానే సమాచారం అందించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. కేవలం నోటీసులతో సరిపెడుతూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు టి సత్యప్రసాద్, శ్రీమాన్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమ్మద్, మాజిద్, శేఖర్, కళ్యాణ్, విజయ్, బాలు, మహేష్, శ్రీకాంత్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే ఏదైతే ఈ ఆఫీస్లో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా ఈరోజు యాజమాన్యాలకు తొత్తులుగా మారారని ఏఐవైఎఫ్గా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా కార్పొరేట్ విద్యాసంస్థల యొక్క ఆగడాలు అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు బోర్డు పూర్తిగా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యాసంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు. కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన, సూచనలు చేసిన కనీస అధికారులు పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది. కాబట్టి దీన్ని అఖిల భారత యువజన సమాఖ్యగా మేము ఖండిస్తా ఉన్నాము. తక్షణమే ఏదైతే బోర్డు అఫిలియేషన్ లేనటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బోర్డు కార్యదర్శి గారే స్వయంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కింది స్థాయి అధికార యంత్రాంగం ఈరోజు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలించేటటువంటి ఆ ప్రేరేపణలే చేస్తున్నాయి తప్ప పూర్తిగా సమస్యను పరిష్కరించే విధంగా చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి గారు, శృతి ఓజా గారు విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. విచారణ జరిపించి ఎవరైతే పూర్తిగా ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారో లేకుంటే కార్పొరేట్ సంస్థలకు ఎవరైతే ఒత్తాసు పలుకుతున్నారో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు అనేక సమస్యలు ఉన్నాయి. దాదాపు 1724 జూనియర్ లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక సమస్యలతో ఉన్నాయి. శిథిలావస్థలు చేరినటువంటి భవనాలు ఉన్నాయి. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిష్కరించాలి, మరమ్మతులు చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 16 రోజులుగా మేము అనేక అనుమతి లేనటువంటి కళాశాలలో సర్వే చేశాం. ఆ సర్వేలో కూడా దాదాపు ఈరోజు చూస్తే ఇంటర్మీడియట్ గుర్తింపు లేనటువంటి కళాశాలలు చాలా దాదాపు ఇది కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అనధికారికంగా 172 కాలేజీలు నడుస్తున్నాయంటే ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు నిద్రపోతుందా అని చెప్పి ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తున్నాము. తక్షణమే బోర్డు కార్యదర్శి గారు స్పందించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. అందుకే 15 రోజులుగా మేము ఏదైతే సర్వే చేశామో ఆ రిపోర్ట్ ని పూర్తిగా దాదాపు ఒక 50 పేజీల రిపోర్ట్ ని కార్యదర్శి గారికి ఇస్తాం. వారు ఒకవేళ పూర్తిగా చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డుని ప్రక్షాళన చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం.